Welcome to my channel Learn and Grow. Today our topic is explain time domain and frequency domain waveforms. So time domain ante enti, frequency domain ante ento chuddam. Time domain signal ante enti? A time domain signal shows how a signal changes over time. అంటే మనం ఏదైతే సిగ్నల్ ఇస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ సైన్సాయిడల్ సిగ్నల్ తీసుకుంటే టైంతోనే కదా వ్యారీ అవుతుంది. అంటే టైం చేంజ్ అయ్యే కొద్దీ ఇక్కడ యాంప్లిట్యూడ్ వాల్యూస్ కూడా చేంజ్ అవుతున్నాయి. అంటే సిగ్నల్ అనేది వ్యారీ అవుతుంది టైంతో పాటు. సో దీన్నే టైం డొమైన్ సిగ్నల్ అంటారు. సో ఇట్ రిప్రజెంట్స్ ది యాంప్లిట్యూడ్ ఆఫ్ ది సిగ్నల్ ఎట్ ఈచ్ ఇన్స్టెంట్ ఆఫ్ టైం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సైన్ సిగ్నల్ తీసుకున్నాం. ఇక్కడ టైం పీరియడ్ 1, 2, 3. సో ఈ టైం పీరియడ్ 1 దగ్గర యాంప్లిట్యూడ్ వాల్యూ వ్యారీ అయింది కదా, అంటే సమ్ వాల్యూ అనేది ఉంది. అంటే ప్రతి టైం ఇంటర్వెల్కి కూడా యాంప్లిట్యూడ్ వాల్యూ అనేది ఒక పర్టికులర్ వాల్యూ అనేది ఉంది. సో దాన్ని రిప్రజెంట్ చేస్తుంది ఈ టైం డొమైన్ సిగ్నల్ అనేది. ఇందులో ఎక్స్ యాక్సిస్ వచ్చేసి దేన్ని రిప్రజెంట్ చేస్తాం? టీ అంటే టైం. సో టైం మనం సెకండ్స్లో తీసుకోవచ్చు, మిల్లీ సెకండ్స్ అండ్ ఎక్సెట్రా. వై యాక్సిస్ వచ్చేసి ఏం తీసుకుంటాం? యాంప్లిట్యూడ్. సో యాంప్లిట్యూడ్ అంటే వోల్టేజ్ అవ్వచ్చు, కరెంట్ అవ్వచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ సైన్ వేవ్ ఇన్ టైమ్ డొమైన్. సో సైన్ సిగ్నల్కి మనకంటూ ఒక ఈక్వేషన్ అంటూ ఉంటుంది కదా ఈ సైన్ వేవ్కి. సో ఎక్స్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఏ సైన్ ఆఫ్ 2πft. సో ఏ అంటే ఏంటి? యాంప్లిట్యూడ్. సో అసలు యాంప్లిట్యూడ్ అంటే ఏంటి? హైట్ ఆఫ్ ది వేవ్. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ యాంప్లిట్యూడ్ స్టార్టింగ్ ఎక్కడ ఉంది? పాజిటివ్ పీక్ అనేది ఈ వాల్యూ దగ్గర ఉంది, నెగిటివ్ పీక్ అనేది ఇక్కడ ఉంది కదా. సో ఈ టోటల్ టైంనే మనం ఏమంటాం? యాంప్లిట్యూడ్ అంటాం. అదే ఈ హైట్ని, అంటే ఒక సిగ్నల్ తీసుకుంటే సైన్సాయిడల్ సిగ్నల్, ద హైట్ ఆఫ్ ది సిగ్నల్ యాంప్లిట్యూడ్ అవుతుంది. నెక్స్ట్ ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ. సో హౌ మెనీ సైకిల్స్ పర్ సెకండ్. అంటే మనం టైం పీరియడ్ సెకండ్స్, మిల్లీ సెకండ్స్ అని తీసుకుంటాం కదా. ఈ సెకండ్స్లో మనకి ఎన్ని వేవ్స్ అనేవి ట్రావెల్ అయినాయి, అంటే ఎన్ని సైకిల్ అంటే ఏంటి? పాజిటివ్తో స్టార్ట్ అయ్యి నెగిటివ్తో ఎండ్ అవుతుంది. అంటే ఇది కంప్లీట్గా 1 సైకిల్. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని సైకిల్స్ అయినాయి? 2 సైకిల్స్ అయినాయి. అంటే ఫ్రీక్వెన్సీ ఎంత ఉన్నట్టు? 2 ఉన్నట్టు. నెక్స్ట్ టైం పీరియడ్ అంటే టైం టు కంప్లీట్ 1 సైకిల్. అంటే మనకి పాజిటివ్ నుంచి నెగిటివ్ తీసుకోవడానికి ఎంత టైం పడుతుందో దాన్ని టైం పీరియడ్ అంటారు. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ డొమైన్ సిగ్నల్. సో ఫ్రీక్వెన్సీ డొమైన్ అంటే ఏంటి? ఏ ఫ్రీక్వెన్సీ డొమైన్ సిగ్నల్ షోస్ హౌ మచ్ ఆఫ్ ది సిగ్నల్ ఎగ్జిస్ట్ ఎట్ ఈచ్ ఫ్రీక్వెన్సీ. అంటే ఫ్రీక్వెన్సీ అనేది మనం హెడ్జెస్లో తీసుకుంటాం కదా. ఇక్కడ మనం ఏంటంటే టైం తీసుకోం, ఓన్లీ ఫ్రీక్వెన్సీ వాల్యూస్ తీసుకుంటాం. అంటే 1 మెగా, 2 మెగా, 3 మెగా, 4 మెగా అలా ఫ్రీక్వెన్సీస్లో తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి సిగ్నల్ యొక్క స్ట్రెంత్ అనేది చేంజ్ అయిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ యాక్సిస్ మీద ఏం తీసుకున్నాం? ఫ్రీక్వెన్సీ అంటే హెచ్ఎస్లో తీసుకుంటాం. వై యాక్సిస్ మీద యాంప్లిట్యూడ్ తీసుకుంటాం. ఇన్ ఫ్రీక్వెన్సీ డొమైన్ యాంప్లిట్యూడ్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ అక్రాస్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్. అంటే ఏంటంటే మనం ఇచ్చిన సిగ్నల్ సైన్ సిగ్నల్ తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది అంటే సిగ్నల్ అనేది చేంజ్ అవుతుంది. ఎలా అంటే ఇలా ఫ్రీక్వెన్సీస్తో పాటు వ్యారీ అవుతూ సిగ్నల్ అనేది చేంజ్ అవుతుంది, అలాగే యాంప్లిట్యూడ్ కూడా చేంజ్ అవుతుంది. సో దీన్ని ఫ్రీక్వెన్సీ డొమైన్ సిగ్నల్ అంటారు.